ఇది ఒక మంగళగిరి మహర్షి కథ. పురాణాల్లో మనం చదువుకున్నాం బోయివాడు కవిగా మారాడని. ఇది కలియుగంలో సామాన్యుడు సాధించిన అసమాన విజయానికి చిహ్నం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరు గ్రామంలో నివాసం ఉండే తాడికొండ శివాజీ 3వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం కులవృత్తి అయిన క్షౌరశాలను వృత్తిగా ఎంచుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. బాల్యం నుండే వినూత్న ఆలోచనలు, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల అవగాహనతో ముందుకు వెళ్లే శివాజీ సమాజంలో ఉన్న అంతరాలను తొలగించడానికి తన వంతు ప్రయత్నం చేయాలని అన్వేషణ ప్రారంభించాడు. గత కొన్నేళ్లుగా తన కృషికి ఫలితంగా ఏకంగా ఒక గ్రంథాన్ని రచించాడు. క్షౌరశాల నిర్వహించే ఒక సాధారణ వ్యక్తి గ్రంథాన్ని రచించడం ఏంటా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇది ముమ్మాటికి నిజం. అతనిలో ఉన్న ప్రతిభకు నిదర్శనం. ఈ గ్రంథంలో సృష్టికర్త అంటే నిజం తెలియకుండా నిజయుగంలోకి వెళ్ళలేం కాబట్టి నిజ నిర్ధారణ గ్రంథం. దీనిలో అనేక విషయాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. దీంట్లో చరిత్రతో సహా దైవక్రియల్లో ఉంటుందన్నమాట. చదివిన వారికి అర్థమవుతుంది. అయితే చదివేటప్పుడు ఇది ఎలాగంటే లైన్ టు లైన్ చదవాలి. వీటన్నీ అయిన తర్వాత దేవాలయ నిర్మాణం అయిన తర్వాత నేను జన్మించిన మతంతో సహా అన్ని మతాల సాంప్రదాయాన్ని నేను ఆచరిస్తాను. కానీ ప్రపంచ మానవులు ఇలా ఆచరించమని చెప్పటల్లా. వారు ఏ మత సాంప్రదాయంలో జన్మించారో ఆ మత సాంప్రదాయంలో కనీసం 5 సంవత్సరాల కాలం ఆ దైవ మార్గాన్ని విశ్వసించి ఆ ప్రార్థనా మార్గంలో పరిపూర్ణంగా మనసు భగవంతుడి పైన లగ్నపరిచి అది చేసి ఆ ప్రార్థనా మార్గం 5 సంవత్సరాల కాలం నిండిన తర్వాత అప్పుడు ఈయన సన్నిధానంలో ఒక్కసారి ప్రార్థన చేసుకోవచ్చు, 2 సార్లు ప్రార్థన చేసుకోవచ్చు. అంటే దీనిని బట్టి ఉన్నటువంటి ఆధునిక మతాల్లో ఏర్పడినటువంటి ఆ మత సాంప్రదాయాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా బలోపేతం చెందటానికే ఈ గ్రంథం. మధ్యతరగతి కుటుంబం కన్నా దిగువ స్థాయి కుటుంబం నుంచి వచ్చిన శివాజీ తన 3 కొడుకులను డాక్టర్లుగా తీర్చిదిద్దాడు. తనకు వచ్చే కొద్దిపాటి సంపాదనతోనే పిల్లలను ప్రయోజకుల్ని చేశాడు. ఒక కుమారుడు ఎండి డాక్టర్ కాగా, 2వ కుమారుడు ఆయుర్వేదం డాక్టర్గా, 3వ కుమారుడు హోమియో వైద్యులుగా, ఇలా 3 రంగాల్లో డాక్టర్లుగా సమాజానికి సేవలందిస్తున్నారు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆ పుత్రులు అంతటితో ఆగకుండా పెద్ద కుమారుడు వైద్య వృత్తి నుంచి సివిల్స్ వైపు తన ప్రయాణం సాగించి ఐఆర్ఎస్ ఉద్యోగిగా సేవలు అందిస్తున్నారు. తన కుటుంబానికి వచ్చే కోడళ్ల దగ్గర నుంచి ₹1 కూడా కట్నం తీసుకోకుండా కులాంతర వివాహాలు చేసుకుని తోటివారికి ఆదర్శంగా నిలిచారు. మంగళగిరి నియోజకవర్గంలో పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు శివాజీ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వారి మాటల్లో ఏబిఎన్తో పంచుకున్నారు. ఒక 3వ తరగతి చదివినటువంటి వ్యక్తి ఇంత నాలెడ్జ్ సంపాదించుకొని ఆ గ్రంథంలో మొదట సృష్టి దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం కరోనా టైం వరకు ప్రపంచంలో ఏమేం జరిగినాయి, ఏ కార్యాలు జరిగినాయి, దేశాలు ఎలా ఏర్పడ్డాయి, మతాలు ఎలా ఏర్పడ్డాయి, వీటికి సంబంధించి కూలంకషంగా పరిశోధించి చాలా బాగా రాశారు. ఈ మతాలు, ఈ ప్రపంచ పరిణామాలు అన్నీ కనుక మనం ఒక పూలు అనుకుంటే ఆ పూల గుత్తిని ఒక దండలాగా నీట్గా అమర్చుకొని ఒక మంచి అద్భుతమైన పూల మాలలాగా తయారు చేసి చదవటానికి వీలుగా అందరికీ అర్థమయ్యే విధంగా భగవంతుడు ఆయన్ని ఈ పని కోసం నన్ను ఎన్నుకున్నాడు అని పరిపూర్ణంగా నమ్మి దాన్ని జనాలందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ భగవంతుడి యొక్క పరిణామ క్రమం ఎలా జరిగింది, ప్రపంచ చరిత్ర ఒకదాని తర్వాత ఒకటి పద్ధతిగా భగవంతుడు ఎలా చేశాడు. గొప్ప వ్యక్తి అందరూ చదువుకున్న గొప్ప వ్యక్తిత్వానికి ఎటువంటి సంబంధం లేదండి. మన మహమ్మద్ ప్రవక్త గారికి కూడా అసలు ఎటువంటి చదువు అనేది లేదు. అలాగే అక్బర్ లాంటి చక్రవర్తులు కూడా ఎలాంటి చదివింది లేదు. చదువు రాత లేకపోయినా కూడా ఎంతో కష్టించి బాగా పరిశోధించి జనాలని అందరినీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసి అసలు ఎలా జరిగింది ప్రపంచ పరిణామ క్రమం, ఆ పద్ధతులు, ఆ జరిగిన విధానం అన్నీ కూడా చాలా నీట్గా అద్భుతంగా రాశారు. తెలుగులో ఈ మధ్య ఇంత పెద్ద గ్రంథం ఎవరు రాసింది లేదు, ఎంత కష్టపడే ప్రయత్నించింది కూడా ఏదీ లేదు. ఈ గ్రంథం నిలిచిపోతుంది. వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. ఎవరు? శివాజీ గారు. మనం కటింగ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆ క్రమంలో ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో రకమైన సేకరణ చేస్తామంటే మేము మనసులో ఏమనుకునేవాళ్ళం అంటే ఒక పరిశోధన మీద ఉన్నట్టున్నాడు, మరి ఎంతవరకు వర్కౌట్ ఉందో ఏంటో అనేది ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు ఉంటుంటారు కదా అనే ఆలోచనతో మనం కూడా ఉన్నంత బట్టి చదువుతూ ఉండేవాళ్ళం. చిన్న పుస్తకాలు చదవట్లేదు, మీరు దగ్గర 650 పేజీల పుస్తకం అంటున్నారు, ఎవరు చదువుతారు ఏంటండి అంటే చదివితే తెలిసిద్ది, నువ్వు చదువు అనేవాళ్ళు. సరే సార్, మీరు ప్రయత్నం చేయండి, మీరు ఏదైనా
దీనికన్నా బెటర్ కదా నన్ను చూసుకోవచ్చు సార్ మీరు దగ్గర నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి ఇదే పుస్తకం రాస్తా కూర్చున్నారు మీరు. వేరే ఏదైనా చేస్తే బెటర్ కదా అని నేను అనుకున్నాను. లేదండి, ఒక చిరునవ్వు నవ్వి వదిలేసేవాడు ఆయన. ఈరోజు ఆ పుస్తకం నిన్న ఓపెనింగ్ జరిగింది సార్. చాలా చక్కగా రెస్పాండ్ వచ్చింది. శివాజీ గారు ఈ శివాజీ గారి పుస్తకం చదివి జనాలు కూడా సృష్టికర్త ఒక్కడే అని నమ్మి ఆ పుస్తకం ప్రకారం కులం లేదు, మతం లేదు, మనుషులందరూ ఒకటే అని అదే సిద్ధాంతం ప్రకారం జనాలు కూడా మారి అలా మారతారని నేను ఆశిస్తున్నాను. అలా మారితే మంచిదే. శివాజీ గారు వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ ఆ సపోర్ట్ లేకపోతే ఆయన ఒక్క అడుగు కూడా ముందుకేసేవాళ్ళు కాదు. ఇందాక సార్ కూడా చెప్పారు. ఇది 100% సార్ ఇది. సో ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన ఇంకా ఎక్కువ సాధిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ. శివాజీ రచించిన గ్రంథాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇటీవలే విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఆవిష్కరించారు. పలువురు స్నేహితులను, విద్యావేత్తలను ఆయన అబ్బురుపరిచే జ్ఞానంతో, సమర్థతతో, చాకచక్యంతో తనలో ఉన్న భావాలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చి పలువురి రచయితలకు ఆదర్శంగా నిలిచాడు. తాను రచించిన పుస్తకంలోని అంశాలు తప్పని ఏ రచయిత అయినా సరే నిరూపిస్తే వారికి ఏకంగా ₹1,00,000 బహుమానం ఇస్తానని ప్రకటించి ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి అదే విషయాన్ని పత్రం రూపంలో ముద్రించి మంగళగిరి పట్టణంలో పలువురికి దానిని అందించాడు. ఆ రోజు నాకు ఈ ప్యాంప్లెట్ చూపించి నేను రచించే పుస్తకంలో ఏదైనా నేను రాసిన తప్పు అంటే ₹1,00,000 నేను ఇస్తానండి అని చెప్పి కాగితం చూపించి నా గుండెకి ఉపయోగం. అంటే ఆయన ఒక ఆత్మస్థైర్యం ఉండొచ్చు, కానీ ఈ రకంగా ప్రకటించిన వ్యక్తి నేను ఎక్కడ చూడలే. అప్పుడు నేను పుస్తకం నేనేమో చూసింది లేదు. ఆ తర్వాత మొన్న పుస్తకం ఆవిష్కరణ చేయాలంటే నాకు ధైర్యం చాలు. న్యాయంగా చెప్పాలంటే ఈ పుస్తకం ఒక ఛాలెంజ్తో సర్వమత సార సంగ్రహం అని. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాల యొక్క సారాన్ని ఈ ఒక్క గ్రంథం చదివితే మనం అర్థం చేసుకోవచ్చు.